హాయ్ హలో వెల్కమ్ టు అప్పడం. నేను మీ విజయ్ శ్రీనివాస్. మనం ఇప్పుడు కాచిగూడ ఫ్యాషన్ గైస్ స్టోర్ దగ్గర ఉన్నాం. సో ఈ స్టోర్ లోపలికి ఎవరైనా కస్టమర్లు వచ్చి బట్టలు చూపించుకున్నప్పుడు వాళ్ళకి చూపించి చీప్ రేట్ చెప్పిన తర్వాత తీరా చూస్తే బిల్లులో ఎక్కువ రేట్ చూపిస్తూ వాళ్ళు ఎలా అప్పడం అవుతారు. అప్పడం అయ్యేటప్పుడు నేను కొనను చేయను అని చెప్పినప్పుడు సెటిల్మెంట్ లాగా ఎవరైనా సెంటర్లోకి వస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ అప్పడం ఎలా అవబోతున్నారో చూసేద్దాం. సో లెట్స్ వాచ్. ఇంకా 6 में पिन दे भैया. ఎంత 2299. ఎక్కడన్నా 2299 చెప్పినాను. ఎక్కడ చెప్పినా నేను 2000 చెప్పినా. 2000 వినలేదా మీరు? నేను ఎక్కడ చెప్పినా అన్న. ఇదిగో షర్ట్ చూపిస్తా చూడు. షర్ట్ చూసే మాట్లాడతారు చూడు. చూడు మజాక్ చేయడం ఏందన్న? మజాక్ నేను చేయడం ఏంది? మజాక్ అంటారండి. 300 రూపీస్ చెప్పినా నేను. అన్న పైసలు ఉంటే రండి అన్న, మజాకులు ఆడుకురు వచ్చి. ఎవరు డబ్బులు? ఒక ఆలో ఆగిపోయా. ఏం మీరు షాపింగ్ చేసుకుంటారు? ఏం లేదు సరే మీరు ఎవరు చెప్పిరన్నా? నేను 2299 అన్న. ఏం చెప్పిన అన్న? ఏం మాట్లాడుతున్నా? పైసలు లేకుండా వస్తారు, చూడనీకి పోనీకి వస్తారు. ఎవరు చెప్పిరన్నా? ఏం మజాక్ చేసి మజాక్ అనుకున్నా. మళ్ళీ మజాక్ అనకు, తిట్టినట్టు ఉండదు నాకు. రెగ్యులర్ నువ్వు రావచ్చు. ఎప్పుడు అన్న 2299 రూపీస్ చెప్పినాను. షర్టు 2500. షర్టు 2500. 2299 రూపాయలు. అదే భయ్ 2299 రూపాయలే. ఈ షర్టు 2299 రూపాయలు. కస్టమర్కి ఇష్టం వచ్చినట్టు రేట్ కమ్మేస్తుంటారు అన్న. ఇప్పుడు మీకు ఎందుకన్నా? మీకెందుకు? అప్పటి నుంచి చూస్తున్నా నన్ను ఆడుకుంటూ ఏం చేస్తారు? హుషారీలు చేస్తురా? ఎవరు అనుకుంటున్నా? మీకెందుకన్నా మధ్యలో? మీకెందుకు? అరే మేము కొనడానికి వచ్చినాం భయ్. మీరు కొనుక్కోరన్నా? పోరన్నా కొనుక్కోరి. అన్న ఏందండి మీ గురించి మాట్లాడుతుంటే ఆయన వస్తున్నాను అంటే కొడుతుంటే చూస్తున్నాను అట్లా. ఏం చేస్తావా నువ్వు? ఏం చేస్తావు? అరే మనుషులు కొట్టడానికి వస్తుండేంది? ఏమో మజాకా? ఏంది కొడతావా? కొడతావా? అలా కదనా? ఇప్పుడు ఏంది? అదే కాదా? డబ్బులు లేకుండా ఎందుకు వస్తారు మీరు? డబ్బులు ఉంటే రండి అన్న. డబ్బులుంటే చూసి పని. మజాక్ ఏం ఎక్కువ మాట్లాడతాను నేను. ఎక్కువ మాట్లాడతాను. 2299 మీకెందుకండి? మీకెందుకు? ఒక్క నిమిషం ఏం లేదన్నా. ఏం లేదు. ఇప్పుడు ఈయన నేను 2290 రూపీస్ చెప్పిన. ఆయన తీసుకుంటారా లేదా? ఆయన తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు తీసుకోకుండా నేను కాదు నేను చేయను ఈ డబ్బులు కట్టనని చెప్తే కుదరదు. ఇక్కడ 2000 చెప్పాను ముందే చెప్పారంట కదా.
300 చెప్పిండు 300 చెప్పినాకనే నేను సరే బిల్ చేయించు అని చెప్పినా నేను అదే బిల్ చేయించిన తర్వాత మళ్ళీ మీకు 299 అన్నాడు భయ్యా 299 2299 వేయించుకొని వచ్చిండు తను ఎవరు చెప్పిరు? ఎవరు నేనా? నువ్వే చెప్పినావు నేను చెప్పినా? నువ్వే చెప్పినావు ఎవరికి వచ్చి ఎక్కడికి వచ్చారు? ఏం మాట్లాడుతారు మీరు? నువ్వు పైసలు ఇస్తావేమన్నా? నువ్వు పైసలు ఇస్తావా? మజాకులు వద్దు. పైసలు ఇస్తావేమో నువ్వు? ఈ షాపులో నాకు పర్సంటేజ్ ఉంది తెలుసా? అర్థమైందా నీకు? పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ ఉంది ఇక్కడ. ఏంటి దగ్గర మాట్లాడపద్దని ఎట్లానే మాట్లాడతావా? నేను ఎట్లానే మాట్లాడతా. నా షాప్ ఇది. 300 అన్నాను. ఎవరు అరే 299 2099 అన్నకు ఫోన్ చేయి అన్నకు ఫోన్ చేయి అన్నాక కూడా నువ్వు ఎట్లా వేసినావురా బే? నేను వేస్తావా? నేను వేస్తావా? ఎట్లా వేసినావురా బే? ఎట్లా వేసినావురా బే? ఏమనుకుంటున్నావురా? ఇప్పుడు పైసలు ఇస్తావా? నువ్వు పైసలు ఇస్తావా? ఎందుకు కట్టాలి మరి? బిల్లు వేయించిన ఇక్కడ, బిల్లు వేయించిన, బిల్లు వేయించిన, బిల్లు వేయించిన ఇక్కడ. అయినా మీరు లాస్ అయిపోతారు కదా ఇగో బిల్ పడింది కదా భయ్యా, బిల్ వేసినావు కదా, ఇచ్చివు. బిల్ ఇచ్చేసి పైసలు ఇచ్చాను, పైసలు ఇచ్చానా? మళ్ళీ అది తెచ్చు కదా, పైసలు ఇచ్చే, ఇట్టా కాదనా వేసిండు కదా, బిల్ వేసివు. పైసలు ఇవ్వు. చూడండి ఎట్లా మాట్లాడు ఫస్ట్ మాకు బేరం లేక మేము కూర్చున్నాం, టైం పాస్ చేయడానికి వస్తారేమన్నా మీరు. టైం పాస్ అంటే టైం పాస్. బయట అక్కడ అండగా ఉంది, ఇక్కడ నీళ్ళలోకి వస్తారు. నీళ్ళలోకి వచ్చి చల్లగా ఉండాలి, ఇక్కడ ఏసీలు ఉంటాయని చెప్పి వస్తారు మీరు. రెగ్యులర్ వస్తా భయ్యా, రెగ్యులర్ బయట ఎండ ఉంది కదా, అందుకే ఇక్కడ నీళ్ళ కోసం వస్తాం మనం. 2000 రూపీస్ ఇస్తావా నువ్వు? ఏమనుకున్నావు? ఇచ్చేసేయ్. పైసలు ఇచ్చి. ఇయ్యా నా పైసలు ఇవ్వండి. అన్నా మర్యాద మాట్లాడండి అని చెప్పు. నాకు టెంపర్ వచ్చేస్తాను. టెంపర్ వస్తే నేను ఏం చేస్తానో తెలియదు. బాగుంది దౌర్జన్యం పైసలు ఇయ్యానా? ఇస్తావా? మర్యాద ఉండదు, అర్థమైందా? మర్యాద పైసలు 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 బాబు పైసలు వాడు చెప్తున్నా బిల్లు చేశారు కదా. ఇట్రా బాయ్ ఒకసారి ఇట్రా. పైసలు ఇస్తావా? పైసలు ఇస్తావా? నేను ఇవ్వను ఇవ్వకపోతే ఒకటి చెప్తా అప్పడం అని చెప్పు. బాగుంటాయి కదా వీళ్ళు చూపించండి మనమే చూసుకోవాలి. అరే సూపర్ ఉంది, అది సూపర్ ఉంది, క్లాస్ ఉంది. ఎంత అన్నది 299. 299 సూపర్ ఉంది షర్ట్, సూపర్ ఉంది. కళ్ళు మూసుకొని తీసుకొచ్చి అన్న ఇది 299 తీసుకున్నా కానీ మొన్న రెండు కలిపిచ్చాను. 299 600 ఇవ్వన్నా. ఇది క్లాస్ నుంచి బాగుంది, ఇది చాలా బాగుంది. ఇది ఒకటి కావాలంటే తీసుకోబోయా, సూపర్ ఉంది, అది చాలా బాగుంది. అది అమ్మాయిలు మొత్తం వెనకాల పడిపోతారు తెలుసా తీసుకుంటే. బాగుంది భయ్, ఇది రేట్ ఒకసారి. కొంచెం అరే అన్న మావాడు ఇట్లా వేసుకుంటాడు పైనుంచి చేసుకోడు. ఎందుకంటే కొంచెం ఇది వాడు దెబ్బ తగిలింది అందుకని. వెనక్కి తిరిగాను. ఓకే థ్యాంక్స్ అండి. రైట్ బాగుంది, ఇది ప్యాక్ చేయండి. మ్యాన్లీ ఉన్నాడు కుర్రాడు. ఏ అన్న ఆడవాళ్ళ లెక్క ఎంతసేపు చేస్తారేంటి అన్న? ఏదో వచ్చి ఫటాఫట్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలంతే. లేడీస్ ఇట్లా పోతారు, లేడీస్ పొద్దుగాల పోతే సాయంత్రం వరకు ఉంటారు. నిజంగా ఎన్ని సంవత్సరాల కొత్త చెక్ చేసి ఈ ప్యాంట్ తీసుకున్నానా, బాగుంది అది చూడండి.
మజాక్ అవుతుందా నేను తెచ్చుకున్న కిందికని అరే నా ప్యాంట్ ఇది మళ్ళీ అన్న కూడా తీసుకోపోవాలన్నా మా పైలో అన్నట్టు అదే పొట్టుగా ఉంటాడు ఆయన లేదు మోటార్ లాగ్ ఉంటాడు తెలుసుగా ఇక్కడ మన లాస్ట్ టైం చేసిన అది తీసుకెళ్ళి బిల్ తీసుకొచ్చాను ఇదిగో నాది కూడా తీసుకెళ్ళాను ఇదిగో అది కూడా తీసుకెళ్ళిపోను అట్లా తీసుకొచ్చి ఇదే నాన్న ఇది ఓబీ నేను ఇంకా చూడాలన్నా 10 షర్ట్లు తీసుకోవాలి ఇప్పుడు నేను కొన్న ఒక్క షర్ట్కి ఇప్పుడు గంట అయిందంటే మాట్లాడుతున్నా అన్న అంటే మాట్లాడితే మనసుతో ఏమవుతుంది పర్ఫార్మెన్స్ తీసుకోనా బాగుంది షర్ట్ నీకు వచ్చింది బ్రదర్ పండుగ కాదన్నా రేట్ నచ్చలే తీసుకోనా తీసుకో ఏమైందన్నా నువ్వు ఎంత మాట్లాడారు అన్న మీరు ఎంత మాట్లాడారు షర్ట్ అది भाई हम लोग टाइम नहीं है भाई 12 बजे एग्जाम है 2000 ఫస్ట్ ఎంత చెప్పారన్నా हेलो వాళ్ళు कितना बोले सर 499 बोले కాదన్నా లేదన్నా ఇప్పుడు కస్టమర్లు రావాలి కదా మా వాళ్ళు కొనాలి కదా మీరు ఫస్ట్ ఒక రేట్ చెప్పి బిల్లు ఒక రేట్ చెప్తే అట్లా చెప్పింది అదే కాక నువ్వు కూడా వింటున్నావు నువ్వు కూడా సైడ్లోనే ఉన్నావు నేను విన్నానన్నా మీరు చెప్పింది అంతా నేను మామూలు 300 అంతా చెప్పిన 500 ఏంటి అన్న కాక దానికి కదా 249 అన్నావు ఏంటి అన్న 299 అన్న ఇదేమో 2000 ఒక్క నిమిషం మనం ఎంతగానో ఇచ్చేది మీకు షర్ట్ నచ్చింది కదా నేను ఇప్పిస్తా ఒక్క నిమిషం అన్న ఎప్పుడు వచ్చాండి ఈ షర్ట్ మామూలుగా ఎంత చెప్పారు అదే అన్న ఇప్పుడు ఏం మీరేం ఇవ్వలేరా మీరేం మాట్లాడలేరు ఇవ్వలేరా అన్నని పిలవాలా అన్నని పిలిస్తే మాట్లాడతారు మాట్లాడతా పక్కనే ఉన్నాడు షాప్లో ఉన్నాడు అది తీదన్న మీరు ఇట్లా చేయొద్దు కదా కాదన్న ఏం రేటు ఉందో అదే రేటు ఒక్క నిమిషం మీకు షర్ట్ నచ్చింది నేను ఇప్పిస్తాను ఒక్క నిమిషం भाई दे रहे हैं अरे तुम्हारे क्या बात करना है అరే ఆగా అయ్యా నువ్వు मैं बात कर ले तुम नीचे छोड़ కోపం వస్తుంది నాన్న శ్రీకాంత్ అన్న దగ్గర వద్దాను श्रीकांत ना ले बाला ना ले पैसे వద్దాను వద్దాను ఒక్క నిమిషం మామూలు పిలుస్తున్నా మామూలు లేకపోతే సెల్ ఫోన్ పెట్టిపోదా జెమినీ మ్యూజిక్ ప్రోగ్రామ్ అనేది అప్పడం వాళ్ళకి 799 देख लो ना అన్నా ఏమన్నా మా కుర్రోడు అట్లా డబ్బు లేకుండా తిరుగుతున్నాడు మన భాస్కర్ कौन बने बिल बालाना कितना हुआ से मुता अच्छा 2790 rupees 3790 rupees అన్నా దేని గురించి 3000 అంటే ట్యాక్స్ అన్నా కిందకి అన్నా కిందకి అవసరం లేదు ఇక్కడే తీసుకో లేదన్నా ఏమైంది ఒక్క నిమిషం వస్తున్నా అన్నా ఇదిగో అన్న ఇప్పుడు జీన్స్ ఎంత అయింది 999 ఇది ఎంత అయింది షర్ట్ 2799 మొత్తం టోటల్ ఎంత 3798 ఇచ్చేరు ఇక్కడ తీసుకుంటున్నావా నన్ను 3799 అన్న బ్రాండెడ్ అన్న బ్రాండెడ్ ఒక షర్టే ఒక జీన్స్ ఒక షర్టే ఖాళీ అన్న డబ్బులతో వస్తారా లేకపోతే దేనితో వస్తారు డబ్బులతోనే వస్తాము మరి డబ్బులతో వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేయాలి నాన్న ఖాళీ చూడనీకి అయితే రాకురు షోరూమ్కి బాలంటే ఎందుకు మాట్లాడ్డానా ఇక్కడ ఫిక్స్ రేటు అన్నా ఒక్క నిమిషం హలో ఎక్కడ పోతావు అన్నా పైసలు ఇచ్చిపోనా బిల్లింగ్ ఏం చేస్తారు ఎక్కడ వెళ్ళొద్దు పైసలు ఇచ్చి పోరి ముందెందుకు చెప్తారా ముందు చెప్తారా ముందు చెప్తా సినిమా బాగుందో బాగోలేదు ముందు చెప్పి టికెట్ ఇస్తారా మీకు ఒక్క నిమిషం పైసలు ఇచ్చిపోరు ఆయన రాని ఏడికి పోతాలే మేము ఏడికి ఓకే ఇక్కడనే ఉన్న వాళ్ళ కిందనాడు
కిందనే ఉండవు, ఇక్కడే ఉండాలి. అరే ఎందుకు ఇక్కడనే మాట్లాడు. జబర్దస్తియా ఇది జబర్దస్త్ తీసుకోకుంటే ఏం జబర్దస్తియా? జబర్దస్తే తీసుకోవాలి. రెగ్యులర్ ఆతే తో ऊपर नीचे అయ్యే షోరూమ్కి ఎంతమంది వస్తుంటారు పోతుంటారా? ఏం కాలేదన్నా పాలనతో మాట్లాడదామంటే ఆయన ఎట్లా ఒక్క నిమిషం. బయట ఎండ ఉంది, బాగా ఎండ ఉంది, లోపల నేడు ఉండాలని వస్తారు. కాదు కస్టమర్ ఎందుకు వస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆ? ఆ? మీరు కస్టమరా? అవును అయితే మీ పని మీరు మీ పని మీరు చేసుకోండి. మీకు ఏం కావాలా మీరు ఇతని మీద అరుస్తుంటే మరి రావా మరి ఏమైంది పైసలు ఇచ్చిపోవా భయ్యా. పైసలు ఇచ్చిపో, పైసలు ఇచ్చిపో, పైసలు ఇచ్చిపో. ఏమైంది అట్లా ఎగురుతున్నావు? ఎగురుతావా? ఎగురుతా